మీ ఇద్దరు ఒకటైతే చూడాలనుకుంటున్నా. నేను హ్యాపీగా ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. శ్వేతను పెళ్లి చేసుకుంటే మనమంతా హ్యాపీగా ఉంటాం. అలాగే మీ ఇష్టమే నా ఇష్టం డాడ్. 5 రోజుల పెళ్ళంటే మాటలా? పసుపు కొమ్ముల నుండి పందిరి దాకా అన్ని తెలిసిన వాళ్ళు ఉండాలి. అలా ఎవరున్నారు? నా ఆచారాన్ని సాంప్రదాయాన్ని ఎవరు లెక్క చేస్తారు? ఏమైనా అంటే వయసు అయిపోయింది ముసల్దానికి చాదస్తం వచ్చింది అంటారు. ఎందుకు వచ్చిన గొడవ? పెళ్లి అంటే 100 ఏళ్ల పంట. అలాంటి శుభకార్యానికి కళ్ళాపిలో గలపడానికి ఇంత పేడ ముద్ద దొరకదు. కలిపిన కళ్ళాపి జల్లడానికి జానెడి వాకిలుండదు. అదేం ఊరు, అవేం ఇళ్ళు? సాయంత్రం అయితే పెగ్గేసుకోవడానికి ఇళ్లల్లో మందు దుకాణాలు అయితే పెట్టుకుంటారు గాని చిన్న ముగ్గు వేయడానికి కాస్త సుద్దముక్క కూడా దొరకదు. వద్దులేరా నాయనా, నన్ను అందులోకి లాక్కండి. అత్తయ్య, మీరంటే నాకెంత ఇష్టమో మీకు తెలీదా? మీ మేనకోడలి ఇంట్లో జరగబోయే మొదటి శుభకార్యం ఇది. మీరే రానంటే నేనెంత బాధపడతానో మీరు ఆలోచించారా? అంతేలేండి, నేనే మీ కూతుర్నైతే ఇలాగే మాట్లాడతారా? ఓసి నీ బాధ సంతకెళ్ళా, ఆ కన్నీళ్ళేమిటే? తుడుచుకో, యాడవకు. పెద్దమ్మా, మీ పద్ధతులకు కట్టుబడి ఈ పెళ్లి చేయాలన్నదే మా కోరిక. పురాతన సాంప్రదాయాలు పాటిస్తూ 5 రోజుల పెళ్లి చేయాలని, ప్రతిదీ మీరు చెప్పినట్టు చేయించాలని ఆశపడి మీ దగ్గరకొచ్చాం. ఏ చిన్న తప్పు జరగకుండా, మీ మనసు నొప్పించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని నేను మీకు మాటిస్తున్నాను. కాదనకండి. సరే సరే, వస్తాను. కానీ ఆచార వ్యవహారాల్లో ఏమన్నా తేడా వచ్చిందో నే ఉన్న బలంగా వెనక్కొచ్చేస్తాను. అర్థమైందా? అలాగే అలాగే అత్తయ్య. అన్నట్టు మర్చిపోయాను, నా మనవడి పేరు క్రిష్. క్రిషా? రాధాకృష్ణ. అమ్మాయి పేరు శ్వేతత్తయ్య. శ్వేత రాధాకృష్ణ. పర్వాలేదు, ఉత్తర దక్షిణ ధృవాలు ఒకటి కాబోతున్నాయి అన్నమాట. సరే, దేవుడు రాసి పెట్టాడు, మనం పాటించాల్సిందే. మీరనుకున్నట్టే ఏ ఆటంకాలు లేకుండా, వాళ్ళనే నీడా తాక్కుండా ఈ పెళ్లి జరిపిస్తాను. బాస్, మీకు గుర్తుందా? 10 సంవత్సరాల క్రితం జైలు నుండి పారిపోయి వచ్చినప్పుడు మీరొక మాట అన్నారు. చచ్చి నరకానికైనా వెళ్తాను కానీ మళ్ళీ జైలుకి రానన్నారు. కానీ మరోసారి మిమ్మల్ని లాకప్లో చూడాల్సి వచ్చింది. వాళ్ళని సాధించడానికి, ఆ క్రిష్ గాన్ని పతనం చేయడానికి 100 సార్లు జైలుకెళ్తాను, 1000 సార్లు చచ్చి పడతాను. బాస్, ఈ ఆవేశమే మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది. మీకేం తక్కువ? డబ్బుంది, పరపతుంది, కానీ కాస్తైనా మనశ్శాంతుందా? పగతో రగిలిపోయే కళ్ళు, కక్షతో నిండిన మనసు, ప్రశాంతంగా కడుపు నిండా తిని ఎంత కాలమైందో ఆలోచించారా? నా గురించి నేను ఆలోచించను. నా ఆలోచన వాళ్ళని అంతం చేయడం, నా ధ్యాస వాళ్ళని దెబ్బ కొట్టడం.
కానీ నేను ఆలోచిస్తున్నాను. మీ గురించి, మీ భవిష్యత్తు గురించి క్షణం ఆలోచిస్తున్నాను. ఎందుకో తెలుసా? తెలీదు. ఎందుకంటే తెలుసుకునే ప్రయత్నం మీరేనాడో చేయలేదు. చేస్తుంటే నేనేంటో, నా మనసేంటో తెలిసేది. నేనెందుకు మీతో కలిసి నడుస్తున్నానో మీకు అర్థమై ఉండేది. బాస్, ఇప్పటికన్నా ఇవన్నీ ఆపేయండి. ఈ పగలు ప్రతీకారాలు ఆపేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఏ ప్రేమ అయితే మీకు దక్కలేదని ఆవేశపడుతున్నారో ఆ ప్రేమని నేను మీకిస్తాను. జీవితాంతం మీకు తోడుగా ఉంటాను. అంతేగాని ఇలా మిమ్మల్ని చూడలేను బాస్. బాస్, వదలండి. వదలండి బాస్, వదలండి. ఏయ్, వింటున్నాను కదా అని టాలెంట్ చూపించకో, చచ్చిపోతావు. నన్ను శాసించే వాళ్ళన్నా, నాకు సలహాలిచ్చే వాళ్ళన్నా నాకు అసహ్యం. ఆనాడు జైలు గోడలు దాటుకొని సమాజంలోకి వచ్చింది నేను సంతోషంగా ఉంటానికి కాదు, ఆ అనాథకి సంతోషాన్ని దూరం చేయడానికి. నీతో జత కట్టింది, నిన్ను పోషించింది, నీతో సరసాలాటానికి కాదు, నేను ఆశించింది నువ్వివ్వడానికి. నేను ఏ, నా గురించి ఆలోచిస్తే బాగుపడతావు, నీ గురించి ఆలోచిస్తే రోడ్డున పడతావు. అది కాదు బాస్. ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో నాకు తెలుసు. ఉంటాను, ఇలాగే ఇక్కడే ఉంటాను. కానీ జరగాల్సింది అంతా జరిగిపోతుంది. నీ డ్యూటీ నేను చెప్పింది చేయడం. దట్స్ ఆల్. అవుట్. నాన్న, 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 నాన్న ఆగండి నాన్న. తప్పుకో. ఏంటి నాన్న, చూసి కూడా మొహం తిప్పుకుని వెళ్ళిపోతున్నారు? ఎవరు నువ్వు? నిన్నెప్పుడు చూసినట్లేదే. నాన్న, మీ కోపంగా ఉంటే తిట్టండి, అయినా మీ కోపం చల్లారకపోతే కొట్టండి. కానీ అంత మాట అనకండి నాన్న, నేను తట్టుకోలేను. నేను ముక్కు ముఖం తెలియని వాడితో మాట్లాడినైనా మాట్లాడను. అలాంటిది ఎలా తిడతాను, ఎలా కొడతాను? తప్పుకో. నాన్న, నాన్న ప్లీజ్ నాన్న, మాటలతో చంపకండి. ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఏం చెప్తావు? గుండెల మీద ఎక్కించుకుని ఆడించినందుకు నీ గుండెల మీద తన్నాను, కాస్త నొప్పిగా ఉంటుంది, తట్టుకోమని చెబుతావా? కళ్ళల్లో పెట్టుకుని పెంచినందుకు నీ కళ్ళను పొడిచాను, బాధపడకండి అని చెబుతావా? ఏం చెప్తావు?
నాన్న నాన్న ఆ పిలుపుకి అర్థం తెలిసిన దానివి అయితే ఇంత అగాయిత్యం చేస్తావా? మూడో కంటికి తెలియకుండా తాళి కట్టించుకున్నప్పుడు గుర్తుకు రాని ఆ మాట ఇప్పుడు గుర్తొచ్చిందా? నాన్న, నా పరిస్థితి మీకు చెప్పాలని అనుకున్నాను, కానీ ఆ అవకాశం లేకుండా పోయింది నాన్న. మాట పెదవి దాటితే ఏం జరుగుతుందోనని భయం వేసింది. మాట పెదవి దాటితే ఏం జరుగుతుందోనన్న భయం ఉంది గాని పరువు గడప దాటితే మేమేమైపోతామోనన్న భయం లేదు కదూ. చంకనెక్కి కూర్చుంటే చంటి పిల్లవనుకున్నాను, కానీ ఇంత ఎదిగిపోతావనుకోలేదు. చేయి వదిలి పరిగెడుతుంటే పడిపోతావని భయపడ్డాను, కానీ నన్ను పడగొడతావని ఊహించలేకపోయాను. చూడు, పెళ్ళంటే ఇద్దరి వ్యక్తులకు సంబంధించింది కాదు, 2 కుటుంబాలకి సంబంధించింది. కానీ నువ్వు మూడో కంటికి తెలియకుండా 3 ముళ్ళు వేయించుకొని మన సంస్కారాన్ని సాంప్రదాయాన్ని మర్చిపోయి పెళ్ళనే మాటకు అర్థమే మార్చేశావు. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నాకు పెళ్ళయింది, కానీ నేనే తప్పు చేయలేదు. నేను మీ కూతుర్ని నాన్న. అదే నిజమైతే ఇంత అరాచకానికి పాల్పడ్డ వాడెవడో చెప్పడానికి ఎందుకు వెనకాడుతున్నావు? నీకంటూ ఓ కుటుంబం ఉంది, వాళ్ళకి ఓ పరువు ఉంటుందని మర్చిపోయి ఆ పలుపుతాడు నీ మెడలో కట్టిన రాక్షసుడెవడో చెప్పడానికి ఎందుకు చంకుతున్నావు? కన్న తండ్రిని ఎలాగూ నీ కంటికి కనిపించలేదు, కనీసం నిన్ను అరచేతుల్లో పెట్టుకొని అల్లారు ముద్దుగా చూసుకున్నా నీ తోడబుట్టినవాడు వచ్చి చెట్టులా నీ ముందు నిలబడి ప్రాధేయపడ్డా వాడెవడో చెప్పలేదంటే నిన్నేమనుకోవాలి? నాన్నా, చెప్పు, ఇప్పటికైనా వాడెవడో చెప్పు. నాన్నా, అది చెప్పు. ఇప్పుడు గాని నిజం చెప్పకపోతే నిజంగానే నువ్వు తప్పు చేసావని ఈ తండ్రి భావించాల్సి వస్తుంది. ఏ వాసించు నువ్వు వాడితో తాళి కట్టించుకున్నావని అనుమానించాల్సి వస్తుంది. చెప్పు చెప్పు, ఎవడు వాడు? చెప్పు, చెప్పమంటుంటే చెప్పవే. ఎవడు వాడు? ఎవడు? చెప్పు, ఎవడు వాడు? చెప్పు. క్రిష్ గారు నాన్న. ఎవరు? ధనరాజు గారు అబ్బాయి రాధాకృష్ణ. ఏమిటి, నీ మెడలో తాళి కట్టింది నువ్వు పని చేస్తున్న కంపెనీ యజమాని రాధాకృష్ణ? అవును నాన్న, అనుకోని పరిస్థితుల్లో ఆయన ఒకరోజు. ఇంకేమీ చెప్పదు, పద. అది కాదు నాన్న. నాన్న, రానువు. ఎక్కడికి నాన్న? నిన్ను అమాయకురాన్ని చేసి నీ మెడలో తాళి కట్టి దొంగలా తిరుగుతున్న అతన్ని నిలదీస్తాను. ఎందుకు ఇలా చేశాడో సమాధానం చెప్పమంటాను. రా. నేను రాలేను నాన్న. రాలేవా? రాలేను. ఏ, ఎందుకని? ఆయన తాళి కట్టింది నిజం, కానీ ఆ తాళి చెప్పు. నా మెళ్ళో లేదు నాన్న. ఏమన్నా? కట్టిన చేత్తోనే ఆ తాళిని ఆయనే తెంచేశారు.
నానా 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 అయ్యో నానా 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 హలో నానా నాన్న నేను మీనాక్షిని ఎలా ఉన్నారు రాంగ్ నంబర్. నానా నువ్వి కంట పడవంటి కంట తడి అంటూ ఆగనంది ఇలా నన్ను నడిపించి నువ్వు లేవంటి నమ్మనంది వెళ్ళి ఈ దారి అంత మన జ్ఞాపకాలి ఎటు చూసినా క్షణం శిలయ్యాగిపోదు గాయం మాసిపోదు ఏం చేసినా వీడుకోలంటూ వెళ్ళిపోయావ ఒంటరయ్యింది అల్లరేమో వెంటను లేవని అడుగడుగునా నలిగా నీ మమతకై వెతిక నిదురన్నదే రాదు నిజమన్నదే చేదు పైవాడలా రాషాడిలా పైవాడలా ఇల్లు శ్మశానంలా ఉంది. నువ్వు శవంలా ఉన్నావు. నీ ఏడుపు ఇప్పుడే మొదలైంది. ఇక నీ బ్రతుకంతా కన్నీళ్లే. మేడం మీరు వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చారు? చను, నువ్వు చాలా బిజీగా ఉన్నావుగా. మేడం అదే ఆఫీస్కి రాలేదు కదా, ఏదైనా పనిలో ఉంటావేమో అని అనుకున్నా. అయినా అదేంటి మీనాక్షి చీకట్లో ఉన్నావు, అది ఒంటరిగా? అదేం లేదు మేడం, కాస్త తలనొప్పిగా ఉండి. అంతేనా, లేక చీకటి అంటే ఇష్టమా? మేడం
అదే మీనాక్షి, తలనొప్పిగా ఉన్నప్పుడు చీకట్లోనే ఉండాలి. అప్పుడే తలనొప్పి తగ్గి నిద్ర పడుతుంది అంటున్నా. కూర్చోండి మేడం. అవును, మీ నాన్నగారు కనిపించట్లేదు, బయటికి వెళ్ళారా? అది నువ్వు గనక రాను అంటే నేను ఈ పెళ్లి చేసుకోను. ఇప్పుడే అంకుల్కి చెప్పేస్తాను. అయ్యో వద్దు మేడం. అయితే నువ్వు వస్తున్నావు. నా చెల్లిగా పెళ్ళయ్యే వరకు నా పక్కనే ఉంటున్నావు.